నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొనున్నారు. ఈ భేటీలో బోర్డు ఉద్యోగుల ఇన్సెంటివ్ అంశంపై ప్రత్యేక ఏర్పాటు చేసి చర్చించనున్నారు. నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొనున్నారు. ఈ భేటీలో బోర్డు ఉద్యోగుల ఇన్సెంటివ్ అంశంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఈ రోజు జలసౌదాలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం కానుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశం ఈ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఇన్సెంటివ్స్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ రోజు చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని క్యాన్సిల్ చేయడం, అలాగే రికవరీ చేయాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులకు సవాల్ చేస్తూ గతంలో హైకోర్టుని ఆశ్రయించారు. సో ఈ సవాల్ను దీంతో బోర్డు కూడా ఆ నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఏదైతే బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టి ఆదేశాలు నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పుపై ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అనంతరం కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టులో ఉన్న నీటి పొదుపును కూడా వాడుకోవాలని కూడా బోర్డు ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు కూడా సూచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రెగ్యులర్ గా కూడా ఏదైతే సీజన్ చేంజ్ అప్పుడు కూడా ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై కూడా ఏదైతే చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తెలుసు ఇప్పటికీ కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఉందో నీటికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో 66-34 రేషియోగా ఉంది. ఏదైతే 66% ఏదైతే తెలంగాణకు ఉంటే 34% ఏపీకి ఉంది. సో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దానికి మించినటువంటి వాటాను వాడుకుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ కూడా అనేక సార్లు ఏదైతే తమ అభ్యంతరాలను కూడా తెలియజేసింది. అయితే ఖరీఫ్ సీజన్ లో వాడుకోవాల్సినటువంటి నీటికి సంబంధించిన లభ్యతపై ఏదైతే త్రాగునీటి కోసం, సాగునీటి కోసం, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవసరాల కోసం ఏదైతే చర్చించే అవకాశం ఉంది. అసలు ఎన్ని టీఎంసీల వాటర్ ఉంది, సో ఏపీ రాష్ట్రానికి కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఎంత నీటి అవసరం ఉంది అటు తాగునీటికి, సాగునీటికి అనే అంశంపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశంతో పాటు ప్రధానంగా ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ క్యాన్సిల్ చేయడం, అలాగే రికవరీ చేయాలని బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో నిలిపివేస్తూ ఈ అంశంపైన ప్రధానంగా ఈ రోజు చర్చనట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సంబంధించిన వారు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఉదయం 11 గంటలకు జలసౌదాలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అనంతరం ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.